ఉమ్మనీరు గురించి ఎంత ఉండాలి, ఉమ్మనీరు ఎలా ఏర్పడుతుంది, దాని యూజెస్ ఏంటి అనేది మనం మన లాస్ట్ వీడియోలో చూసాం. సో ఉమ్మనీరు ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, తగ్గినప్పుడు ఏం చేయాలి, పెరిగినప్పుడు ఏం చేయాలి అనేది మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఉమ్మనీరు తక్కువగా ఉండటం ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ టెంపరీ కాజెస్ కొన్ని ఉంటాయి, రియలిస్టిక్గా ప్రాబ్లం ఉన్నాయి కొన్ని ఉంటాయి అన్నమాట. టెంపరీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మదర్ వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవటం, మదర్ డీహైడ్రేషన్కి గురవ్వటం. వాటర్ అసలు సరిగ్గా తీసుకోకపోయినా, లేకుంటే మదర్కి ఏమన్నా ఫీవర్స్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి అలా డీహైడ్రేషన్కి గురవ్వటం కానీ, వైరల్ ఫీవర్స్ కానీ ఇలాంటి ఏదైనా కండిషన్స్లో కానీ ఉమ్మనీరు తగ్గిపోవచ్చు. లేకుంటే మదర్కి ఏదైనా బీపీలు పెరగటం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉమ్మనీరు తగ్గిపోవచ్చు. అండ్ కొన్ని కండిషన్స్లో బేబీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఉమ్మనీరు ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే బేబీ మనకి యూరిన్ రూపంలో ఉమ్మనీరునే పాస్ చేస్తుంది అని మనం మన లాస్ట్ వీడియోలో కూడా చూసాం. సో బేబీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నప్పుడు ఉమ్మనీరు ప్రొడక్షన్ తగ్గిపోయి ఉమ్మనీరు అనేది తగ్గిపోవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల, కొన్నిసార్లు జెనెటిక్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉమ్మనీరు అనేది తగ్గొచ్చు అనమాట. లేకుంటే స్లోగా కంటిన్యూస్గా లీక్ అవ్వటం కానీ, లేకుంటే మదర్ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల బేబీ కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యి యూరిన్ ప్రొడక్షన్ తక్కువయ్యి ఉమ్మనీరు తగ్గిపోవటం కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల ఉమ్మనీరు తగ్గొచ్చు. కొన్నిసార్లు ఖచ్చితంగా ఈ కారణమని కూడా చెప్పకుండా మనం ఇడియోపతిక్ అంటాం, రీజన్ ఏం లేకుండా కూడా ఒక్కొక్కళ్ళ ఒంటి తీరు కూడా ఉమ్మనీరు అనేది తగ్గిపోవచ్చు అనమాట. సో ఇలా ఉమ్మనీరు తగ్గటం వల్ల ఏమవుతుంది, మనం ఏవైతే ఉమ్మనీరు వల్ల ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ ఉండవన్నమాట. సో బేబీ ఫ్రీగా మూవ్ అవ్వలేదు, బేబీ కాళ్ళు చేతులు అలాగే ఫిక్స్ అయిపోయి అతుక్కుపోవటం కానీ, బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వటము, న్యూట్రియంట్స్ సరిగ్గా అందక, ఇవన్నీ కూడా రిస్కులు ఉండొచ్చు. మరియు ఉమ్మనీరు తగ్గిపోతే బేబీ శ్వాస తీసుకోలేక బేబీ ఊపిరాడక కడుపులో చనిపోవటము, అంటే సివియర్ లెస్ దాన్ 3-4 వరకు ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా రేర్గా చూస్తామన్నమాట. సో తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మెయిన్ థింగ్ వాటర్ ప్రాపర్గా తీసుకోవటము, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, మంచినీళ్ళు, సరే ఏదైనా లిక్విడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకోవటము. అండ్ ఉమ్మనీరు పెరగడానికి మెడికేషన్స్ కొన్ని రకాల పౌడర్ శాషెట్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ కొంతవరకు హెల్ప్ అవుతాయి. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవటము అండ్ రెగ్యులర్గా బేబీ ఎలా ఉంది అని మానిటరింగ్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకొని సుమారుగా డెలివరీ డేట్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఎర్లీగానైనా డెలివరీ చేసుకోవటం బెటర్, బాగా తక్కువగా ఉన్నప్పుడు. సో ఉమ్మనీరు ఎక్కువ ఎందుకు అవుతుంది, మనం ఉమ్మనీరు అనేది బేబీ కిడ్నీ నుంచి ప్రొడక్షన్ అవుతుంది, బేబీ యూరిన్ రూపంలో పాస్ చేస్తుందని మనం అనుకున్నాం కదా. సో మదర్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, డయాబెటీస్ ఉన్నప్పుడు మనకు యూజువల్గా ఏమవుతుంది, బాగా దాహం ఎక్కువ అనిపించడము, యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళటం జరుగుతుంది. సో మదర్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు బేబీకి కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల బేబీ యూరిన్ అనేది ఎక్కువగా పాస్ చేస్తుంది. దానివల్ల కూడా ఉమ్మనీరు పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఉమ్మనీరు అనేది ఎక్కువ ఉందని ఎప్పుడు చెప్తాము, మనం నార్మల్గా 10-15 నార్మల్ అని అనుకున్నాం. 8 కంటే తక్కువ ఉంటే మోడరేట్గా ఆలిగోహైడ్రామియాస్ అంటాం. అదే 5 కంటే బాగా తక్కువ ఉంటే సివియర్ ఆలిగోహైడ్రామియాస్ అంటాం. ఎక్కువ ఉందని ఎప్పుడు అంటాము, మోర్ దాన్ 15 ఉంటే మైల్డ్ పాలీహైడ్రామియాస్ అంటాం అనమాట. 20-25 దాకా ఉంటే సివియర్గా ఉన్నట్టు, బాగా ఎక్కువగా ఉన్నట్టు అనమాట ఉమ్మనీరు. సో ఉమ్మనీరు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ మానిటరింగ్ చేసుకోవటము, అండ్ అంత హెవీగా ఉమ్మనీరు ఉన్నప్పుడు బేబీ పొట్ట బరువు ఎక్కువగా ఉండి నెలలు నిండకుండా నొప్పులు వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి రెస్ట్లో ఉండటము, ఉమ్మనీరు తగ్గించడానికి మనం డైరెక్ట్గా ఏ మందులు వాడలేము. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవటం ఒకటే ట్రీట్మెంట్. ఒక్కొక్కసారి ప్రీటర్మ్ నెలలు నిండకుండా నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం రెస్ట్లో ఉండటము, ఇంకేదన్నా అసోసియేటెడ్ ఎనామలీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవటము మనం చేయాలన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకొని రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కానీ మనం సేఫ్ బేబీని మనం డెలివరీ చేసుకునేటట్టు చూసుకోవచ్చు అనమాట. సో ఏ కండిషన్లోనైనా ప్రాబ్లమ్ని ట్రీట్ చేయటం కంటే ప్రాబ్లం ఉంది అని గుర్తించడం ముఖ్యం. మనకి అది తెలియాలి అంటే రెగ్యులర్గా చెకప్స్ అనేది చేయించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.